నమస్తే. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటలో ఈరోజు నేను రసం చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి. నేను చేశాను ఆల్రెడీ కుక్కర్‌లో. టమాటాలు ఒక 5 వేసాను. చిన్న టమాటాలు. దాంట్లోని ఈ చిన్న గ్లాస్ ఇక్కడికే కందిపప్పు వేసాను. ఇక్కడికి కందిపప్పు వేసాను. టీ చిన్న టీ గ్లాసు దీంట్లో ఇంతవరకే ఏసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. హాఫ్ గ్లాస్ వేసుకోవాలి. అదిగో టమాటాలు, కందిపప్పు పెట్టి ఇలాగా ఇదే కుక్కర్‌లో పెట్టాను ఓ 3 విజిల్స్. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చారుకి నేను ఇలా తయారు చేసుకున్నాను మిక్సీ వేసుకొని, పప్పుని, టమోటాలు కూడాని. ఈ రసం దీంట్లో వేస్తున్నాను. ఓ లీటర్ వాటర్ పెట్టాను. దాంట్లో రసానికి వేస్తున్నాను. టమోటాలుని, కందిపప్పు చెప్పాను కదా! అవి. దీంట్లో ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడరు, చింతపండు. ధనియాల పౌడరు నేను 3 టేబుల్ స్పూన్స్ దాకేసాను. ఇంకా వేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది. ఈ రసంలో మనం ఏం చేసాం ఫస్టు వాటరు లీటర్ తీసుకున్నాం. పప్పు ఒక చిన్న గ్లాస్‌లో సగము, టీ గ్లాస్‌లో సగము పప్పు తీసుకున్నా కందిపప్పు. అది టమోటాలు ఇది కుక్కర్‌లో ఉడకబెట్టేసాం. ఉడకబెట్టి కాస్త మిక్స్ చేసాం. దాంట్లో కలిసిపోయేలాగా. అయి 2 వేసి ధనియాల పొడి వేసాను. ఇప్పుడు ఒక టమోటా ఏస్తున్నాను. అంటే మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ బావుంటుందని టమోటా ఒకటేసాను. ఉల్లిపాయలు 2 చిన్న సైజు ఉల్లిపాయలేసాను. దీంట్లో ఇదిగో ఇంత చింతపండు వేసాను. ఒకటి నిమ్మకాయ సైజు చింతపండు. కొత్తిమీర వేస్తున్నాను. ఇది మా చెట్టుకు రేపు కరివేపాకు రొబ్బలతో వేస్తున్నాను. టేస్ట్ తర్వాత తీసేస్తాను. ఒక టేబుల్ స్పూను కారం వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు. పసుపు యాంటీబయోటిక్ అందుకే కంపల్సరీ వేస్తున్నాను. అది మీరు అనుకుంటారు పసుపు పచ్చివాసన వస్తుందేమో అనుకుంటారు. దేంట్లోని పచ్చివాసన రాదు. మొన్న మజ్జిగ పులుసులో పసుపు వేసారా అన్నారు. పసుపు నేను వేస్తాను. ఒకళ్ళు కామెంట్ పెట్టారు మజ్జిగ పులుసులో పసుపు వేస్తున్నారు, పసుపు వాసన వచ్చేస్తదా అని. రాదండి. అది మనకి క అస్సలు వాసన అన్నదే రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు మనం ప్రతి దాంట్లో ఏసుకోవాలి. యాంటీబయోటిక్ అది. ఆ కామెంట్‌లో వాళ్ళు భయపడ్డారు. ఏముండదు. పసుపు ఏసుకోవచ్చు. దాంట్లో మళ్ళా మరి చికెన్‌లో కూడా పసుపు వేసాం కదా! అది దాంట్లో పడుతుంది. మీరేం కామెంట్‌లో మీకు డౌట్‌లేమన్నా ఉన్నా అడగండి. ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత చూసేద్దాము. సాల్టు 2 స్పూన్లు వేసాను. మరి చూసి వేసుకుందాం. రుచికి తగ్గట్టు కొద్దిగా నేను చక్కెర వేస్తున్నాను. కమ్మదనానికి ఇదిగోండి. ఒక టేబుల్ స్పూనే చక్కెర. దాన్ని ఇలా మరగనిస్తే మంచి టేస్టెడ్ వస్తది. కాసేపు ఆగితే మంచి సువాసన వస్తది. రసం మరిగిపోతుంది. నేను తాలింపు పెడుతున్నాను. తాలింపుకి నేను మీకు తెలుసు నేను పప్పు తాలింపైనా, ఏ తాలింపైనా కొద్దిగా నెయ్యి వేసే తాలింపు పెడతానండి. నెయ్యి వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. ఈ చితక్కొట్టుకున్న ఎల్లుల్లిపాయ, అయి కొద్దిగా వేగాక
ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి వేస్తాను. కొద్దిగా ఏగాలి ఇవి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ రసం అంటే. అందుకే మీ పిల్లలు కూడా లైక్ చేస్తారని చేశాను. అవి వేగుతున్నాయి. ఇప్పుడు నేను ఇవి వేస్తున్నాను. కరివేపాకు, ఇంగువ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మన హెల్త్ పర్పస్ కూడా ఇంగు మంచిది. బాగా ఎగుతున్నాయి. మనకి ఎప్పుడైనా ఏది తాలింపు పెట్టినా ఇవి బాగా ఎగితేనే బాగుంటుంది. ఎగిపోయినాయి. ఇప్పుడు వేడి వేడి రసంలో వేస్తున్నాను. గుమ్మగుమ్మలాడే రసం రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ముందు చేసిన వంటలు కూడా చెయ్యండి. కామెంట్లో చెప్పండి. ఏమైనా మీకు ఏమన్నా దాంట్లో డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకు చెప్పండి. ఇదిగో రసం రెడీ అయిపోయింది. వేడి వేడి రసం. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. వేడి వేడి రసం రెడీ అయింది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. పాత వంటలు కూడా అన్నీ చూడండి మా వీడియోస్. థ్యాంక్ యూ.